గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఈరోజు పరమాణు నిర్మాణంలోని ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం ముందు క్లాసులో చూసినట్లయితే డి బ్రోగ్లీ తరంగ సమీకరణము, ఆ డి బ్రోగ్లీ తరంగ సమీకరణాన్ని బోర్ పరమాణు సిద్ధాంతానికి అనువర్తించుట అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వాంటం సంఖ్యలు, బోర్ పరమాణు యొక్క సిద్ధాంతం యొక్క ముఖ్యాంశాలు, వాటిని గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే దేని ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం. ఇక్కడ మరి ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అంటే ఏంది? ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము అని అంటే ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం ఎలక్ట్రాన్ వంటి సూక్ష్మకణం యొక్క సూక్ష్మకణము వంటి అత్యధిక వేగంతో చలించే సూక్ష్మకణం యొక్క స్థానాన్ని మరియు ద్రవ్య వేగాన్ని ఒకే కాలంలో చూసినట్లయితే నిర్ణయించడం అనేది సాధ్యం కాదని ఐసెన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఒక సమీకరణాన్ని తెలియజేసిండండి. ఏ సమీకరణం తెలియజేసిండు? ఐసెన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఎలక్ట్రాన్ చూసినట్లయితే అత్యధిక వేగంతో చలించే సూక్ష్మాతి సూక్ష్మకణం యొక్క వేగాన్ని, సూక్ష్మాతి సూక్ష్మకణం యొక్క స్థానాన్ని మరియు ద్రవ్య వేగాన్ని ఒకే కాలంలో చూసినట్లయితే నిర్ణయించడం అనేది సాధ్యం కాదని ఐసెన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఒక సమీకరణాన్ని తెలియజేసిండండి. ఆ సమీకరణమే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా రో ఈజ్ గ్రేటర్ దెన్ h/4π. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా రో ఈజ్ గ్రేటర్ దెన్ h/4π. ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము అని అంటే ఎంవికి సమానం. రో ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? ఎంవికి సమానం. ఇప్పుడు చూసినట్లయితే డెల్టా అప్లై చేద్దాం. డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు ఎం డెల్టా వి. ఇక్కడ చూసినట్లయితే డెల్టా రో రాసినప్పుడు ఏమవుతుంది? ఎం డెల్టా వి అవుతుంది. కాబట్టి డెల్టా ఎక్స్ ఇంటూ ఎం డెల్టా వి ఈజ్ గ్రేటర్ దెన్ h/4π. ఎం డెల్టా వి అని ఎందుకు రాసిన మీద? డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము అని అంటే ఎం డెల్టా వి. కాబట్టి డెల్టా రోకి ఈజ్ ఈక్వల్ టు ఏంది అని అంటే ఎం డెల్టా వి లేదా డెల్టా పి కూడా అనుకోవచ్చు, రో లేదా పి. డెల్టా రో యొక్క విలువ ఎంత అంటే ఎం డెల్టా వి. కాబట్టి ఎం డెల్టా వి రాసినాం. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ గ్రేటర్ దెన్ h/4π ఇంటూ ఎమ్. సో హియర్ ఇస్ ద ఎమ్ అనేది డెల్టా విని ఇక్కడ ఏం చేసింది అని అంటే గుణించిందండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కిందికి వస్తాలకే 4πని కూడా ఏం చేస్తుంది అని అంటే గుణిస్తుంది, హెచ్నేమో భాగిస్తుంది. కాబట్టి ఈ సమీకరణాన్ని ఏమంటాము అని అంటే ఐసెన్బర్గ్ అనిశ్చితత్వం యొక్క స్థానంలో చూసినట్లయితే అనిశ్చితత్వము అంటుండు. అంటే డెల్టా ఎక్స్ని ఏం తెలియజేస్తుంది? స్థానంలో అనిశ్చితత్వాన్ని తెలియజేస్తుంది. డెల్టా రో అనేది చూసినట్లయితే ద్రవ్య వేగంలో అనిశ్చితత్వాన్ని తెలియజేస్తుంది. డెల్టా వి అనేది వేగంలో అనిశ్చితత్వాన్ని తెలియజేస్తుంది. ఎం అనేది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని తెలియజేస్తుంది. హెచ్ అనేది ప్లాంక్ స్థిరాంకాన్ని తెలియజేస్తుంది. ఐసెన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఎలక్ట్రాన్ అనేది చూసినట్లయితే అత్యధిక వేగంతో చలించినప్పుడు సూక్ష్మాతి సూక్ష్మకణం యొక్క స్థానాన్ని, ఎలక్ట్రాన్ అనేది చూసినట్లయితే అత్యధిక వేగంతో చలిస్తున్నప్పుడు సూక్ష్మాతి సూక్ష్మకణం యొక్క స్థానాన్ని మరియు ద్రవ్య వేగాన్ని ఒకే కాలంలో నిర్ణయించడం అనేది సాధ్యము కాదు. ఆ సాధ్యం కాదని ఐసెన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఈ క్రింది సమీకరణాన్ని తెలియజేసిండు. ఆ సమీకరణమే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా రో ఇస్ గ్రేటర్ దెన్ h/4π. డెల్టా రో, ఇక్కడ రో అనేది దేనికి సమానము అని అంటే ఎంవికి సమానం. ముందు క్లాసులో నేర్చినాం. రో ఈజ్ ఈక్వల్ టు ఏంది అని అంటే ఎంవి అని. ఇప్పుడు డెల్టాకి అప్లై చేస్తే డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు ఎం డెల్టా విగా రాయొచ్చు. కాబట్టి డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా రో దేనికి సమానం? ఎం డెల్టా వికి సమానం. డెల్టా రోకి ప్లేస్లో ఎం డెల్టా వి రాస్తున్నాం, గ్రేటర్ దెన్ h/4π. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ గ్రేటర్ దెన్ h/4π ఇంటూ ఎం. కాబట్టి ఇది ఏంది అని అంటే ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమానికి
సమీకరణం. డెల్టా ఎక్స్ అనేది స్థానంలో అనిశ్చితత్వాన్ని తెలియజేస్తుంది. డెల్టా రో అనేది ద్రవ్యవేగంలో అనిశ్చితత్వాన్ని తెలియజేస్తుంది. డెల్టా వి అనేది చూసినట్లయితే వేగంలో అనిశ్చితత్వాన్ని తెలియజేస్తుంది. ఎం అనేది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని, హెచ్ అనేది ప్లాంక్ స్థిరాంకాన్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1లో చూసినట్లయితే ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమంలో డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. 0 అంటే డెల్టా ఎక్స్ అంటే ఏంది, స్థానంలో అనిశ్చితత్వం అనేది 0 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, డెల్టా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా రో ఈజ్ గ్రేటర్ దెన్ h/4π. కాబట్టి ఇదే సమీకరణం ష్రోడింగర్ సమీకరణం డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా రో ఈజ్ గ్రేటర్ దెన్ h/4π. ఇప్పుడు ఏమనుకున్నాము, స్థానంలో అనిశ్చితత్వం 0 అనుకున్నాం. కాబట్టి 0 అంటే రాయచ్చా, 0 ఇంటూ సంథింగ్ అంటే 0నే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే డెల్టా రో ఈజ్ గ్రేటర్ దెన్ h/4π ఇంటూ డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ అనేది డెల్టా రోని ఏం చేస్తుంది అంటే గుణిస్తుంది. ఇక్కడ హెచ్ని ఏం చేస్తుంది అంటే భాగిస్తుంది కిందికి పోతాలకి. కాబట్టి డెల్టా రో ఈజ్ గ్రేటర్ దెన్ h/4π ఇంటూ డెల్టా ఎక్స్. కాబట్టి డెల్టా ఎక్స్ ఎంత అనుకున్నాము, 0 అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు డెల్టా ఎక్స్ కాడ 0 రాయాలి. డెల్టా రో ఈజ్ గ్రేటర్ దెన్ h/4π ఇంటూ 0. ఎందుకు 0, స్థానంలో అనిశ్చితత్వము. డెల్టా ఎక్స్ అంటే ఏంది, స్థానంలో అనిశ్చితత్వం 0 అనుకున్నాము. కాబట్టి 0 రాసినాం. కాబట్టి h/4π ఇంటూ 0 అంటే సంథింగ్ ఈజ్ 0 అంటే 0నే. కాబట్టి డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్, అనిశ్చితత్వం, అనిర్వచితం. కాబట్టి డెల్టా రో అనేది దేనికి ఏమవుతుందంటే అనిర్వచిత్వానికి అవుతుంది, ఇన్ఫినిటివ్కి అవుతుంది. కాబట్టి ఎప్పుడది కేస్ 1లో స్థానంలో అనిశ్చితత్వం 0 అయినప్పుడు అనిర్వచితత్వం అనేది అవుతుంది. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్. కేస్ 2 డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నప్పుడు డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దెన్ h/4π. ఏంది ఇది, ష్రోడింగర్ సమీకరణం. ఇప్పుడు కేస్ 2లో డెల్టా రో ఏమనుకున్నాము, 0 అనుకున్నాము. కాబట్టి డెల్టా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ h/4π ఇంటూ డెల్టా పి. డెల్టా రో అనేది చూసినట్లయితే ఏంది, ద్రవ్య వేగంలో అనిశ్చితత్వం. కాబట్టి ద్రవ్య వేగంలో అనిశ్చితత్వం డెల్టా రో అనేది డెల్టా రో ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నాం, 0 అనుకున్నాం. కాబట్టి డెల్టా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ h/4π ఇంటూ డెల్టా రో అంటే దేనికి సమానం, 0 అని అప్లై చేసినాం. 0/something అంటే 0, లేదా something/0 అంటే 0. కాబట్టి h/4π ఇంటూ 0 అంటే 0. కాబట్టి డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, అనిర్వచిత్వం అవుతుంది. కాబట్టి పై రెండు సందర్భాలలో కేస్ 1, కేస్ 2లో చూసినట్లయితే పై రెండు సందర్భాల నుండి ఎలక్ట్రాన్ వంటి కణముకు స్థానము కానీ ద్రవ్యవేగాన్ని ఒకే సమయంలో నిర్ణయించలేము. ఎలక్ట్రాన్ వంటి కణానికి స్థానానికి మరియు ద్రవ్యవేగానికి ఒకే సమయంలో నిర్ణయించలేము. కాబట్టి ఏం చెప్తుంది, ష్రోడింగర్ సమీకరణం అనేది ఎలక్ట్రాన్ వంటి అత్యధిక వేగంతో చలించే సూక్ష్మకణం యొక్క ద్రవ్యవేగాన్ని స్థానాన్ని ఒకే సమయంలో నిర్ణయించలేమని ష్రోడింగర్ సమీకరణం చెప్తుంది. ఆ ష్రోడింగర్ సమీకరణమే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా రో ఈజ్ గ్రేటర్ దెన్ h/4π. అదే ష్రోడింగర్ సమీకరణం. ఈ ష్రోడింగర్ సమీకరణం నుండి కేస్ 1లో చూసినట్లయితే కేస్ 1లో డెల్టా ఎక్స్ స్థానంలో అనిశ్చితత్వం 0 అయినప్పుడు డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్, అనిర్వచితం అవుతుంది. కాబట్టి నెక్స్ట్ 1 కేస్ 2లో ఏమనుకుంటున్నాం, డెల్టా రో ద్రవ్య వేగంలో అనిశ్చితత్వం 0 అనుకుందాం. అలా అయినప్పుడు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్, అనిర్వచిత్వం. కాబట్టి పై రెండు సందర్భాల నుండి ఎలక్ట్రాన్ వంటి కణముకు స్థానానికి ద్రవ్యవేగానికి ఒకే సమయంలో నిర్ణయించలేమండి. అదే ష్రోడింగర్ సమీకరణం. ష్రోడింగర్ సమీకరణం యొక్క ప్రాముఖ్యత, ష్రోడింగర్ సమీకరణము నియమం నుంచి ఎలక్ట్రాను కానీ ఎలక్ట్రాన్ వంటి ఇతర కణాలకు స్థిరమైన కక్ష ఉండే అవకాశం అనేది తక్కువ. ఏమంటుంది ఫస్ట్ పాయింట్, ష్రోడింగర్ నియమం నుంచి చూసినట్లయితే ఎలక్ట్రాన్ కానీ ఎలక్ట్రాన్ వంటి ఇతర కణాలకు స్థిరమైన కక్ష అనేది ఉండే అవకాశం అనేది లేదు. ఎలక్ట్రాన్ వంటి సూక్ష్మ కణానికి మరియు ఇతర కణాలకు స్థిరమైన కక్ష ఉండే అవకాశం అనేది లేదు.
నెక్స్ట్ వన్, 1 మిల్లీగ్రాము లేదా అంతకన్నా ఎక్కువ బరువు గల కణాలకు అనిశ్చితత్వంలో ఫలితం అనేది ఉండదు. 1 మిల్లీగ్రాము లేదా అంతకన్నా ఎక్కువ బరువు గల కణాలకు అనేది అనిశ్చితత్వంలో ఫలితం అనేది ఉండదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ ష్రోడింగర్ సమీకరణం నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలకు వర్తిస్తుంది. అంటే సూక్ష్మం అంటే చాలా చిన్నది, సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలు చిన్న కణాలకు వర్తిస్తుంది. కానీ స్థూలాలు అంటే పెద్ద పెద్ద కణాలకు మాత్రము వర్తించదండి. ఇది ష్రోడింగర్ సమీకరణం యొక్క ప్రాముఖ్యత. ఏంది ష్రోడింగర్ ఐసెన్బర్గ్ అనిశ్చితత్వం నియమం అంటే ఇక్కడ చూసినట్లయితే ఇది ఐసెన్బర్గ్ అనిశ్చితత్వం నియమం అనేది చూసినట్లయితే ఏంటిది, సూక్ష్మాతి సూక్ష్మ కణాలకు వర్తిస్తుంది, స్థూల కణాలంటే పెద్ద కణాలకు మాత్రము వర్తించదు. అదే ఐసెన్బర్గ్ అనిశ్చితత్వం యొక్క ప్రాముఖ్యత. ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ ప్రాముఖ్యత ఏంది అంటే ఎలక్ట్రాన్ వంటి సూక్ష్మాతి సూక్ష్మ కణం యొక్క కణాలకు స్థిరమైన కక్ష అనేది ఉండే అవకాశం అనేది లేదు. 1 మిల్లీగ్రామ్ లేదా అంతకంటే ఎక్కువ బరువుగల కణాలకు అనిశ్చితత్వంలో ఫలితం అనేది ఉండదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అనేది సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలకు మాత్రమే వర్తిస్తుంది, చిన్న కణాలకు మాత్రమే వర్తిస్తుంది, స్థూల కణాలకు వర్తించదు, పెద్ద కణాలకు అనేది వర్తించదు. అదే ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ష్రోడింగర్ తరంగ సమీకరణం. ష్రోడింగర్ సమీకరణం ఏంది, ఎలక్ట్రాన్ వంటి సూక్ష్మ కణాలను ష్రోడింగర్ అనే శాస్త్రవేత్త ఒక సమీకరణాన్ని ప్రతిపాదించండు. ఎలక్ట్రాన్ వంటి సూక్ష్మాతి సూక్ష్మ కణాలకు చూసినట్లయితే ష్రోడింగర్ అనే శాస్త్రవేత్త సమీకరణాన్ని ప్రతిపాదించండు. అదే ష్రోడింగర్ సమీకరణం ∂2ψ/∂x² ప్లస్ ∂2ψ/∂y² ప్లస్ ∂2ψ/∂z² ప్లస్ 8π2m/h² ఇంటూ E - V ఇంటూ ψ = 0. ఆ సమీకరణాన్నే ష్రోడింగర్ తరంగ సమీకరణం అంటారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ష్రోడింగర్ తరంగ సమీకరణం ∂2 ఎక్కడ చూసినట్లయితే దీన్ని ఏమంటామంటే దో. నెక్స్ట్ వన్ ఇది ψ, ∂2ψ/∂x² ప్లస్ ∂2ψ/∂y² ప్లస్ ∂2ψ/∂z² ప్లస్ 8π2m/h² ఇంటూ E - V ఇంటూ ψ = 0. ఈ సమీకరణాన్ని ఏమంటామంటే ష్రోడింగర్ తరంగ సమీకరణము అంటాం. ఇక్కడ చూసినట్లయితే ∂2ψ/∂x² ప్లస్ ∂2ψ/∂y² ప్లస్ ∂2ψ/∂z² ప్లస్ 8π2m/h² ఇంటూ E - V ఇంటూ ψ = 0. ఈ సమీకరణాన్నే ష్రోడింగర్ తరంగ సమీకరణము అంటాం. ఈ ష్రోడింగర్ తరంగ సమీకరణం అనేది ఎలక్ట్రాన్ వంటి సూక్ష్మాతి సూక్ష్మ కణాలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఏమంటామంటే అంటుంటాం, ఇక్కడ దీన్ని ఏమంటామంటే ψ అంటాం. ψ అనేది ఏం తెలియజేస్తుంది, తరంగ ప్రమేయం. ψ అనేది తరంగ ప్రమేయాన్ని తెలియజేస్తుంది. m అనేది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని తెలియజేస్తుంది. m అనేది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని తెలియజేస్తుంది. h అనేది ఏంది, ప్లాంక్ స్థిరాంకం. ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. h అనేది ప్లాంక్ స్థిరాంకాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ E = ఏం చేస్తుంది, మొత్తం శక్తి, టోటల్ ఎనర్జీ. ఆ మొత్తం శక్తినే ఈతో చూపిస్తాం. నెక్స్ట్ వన్ V = ఏం తెలియజేస్తుంది, స్థితిశక్తిని తెలియజేస్తుంది. నెక్స్ట్ π = 22/7కి సమానం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే x అనేది y అనేది z అనేది చూసినట్లయితే కార్టీజియన్ లబ్ధాలు లేదా కార్టీజియన్ నిరూపకాలుగా చెప్పవచ్చు. ఇదే ష్రోడింగర్ తరంగ సమీకరణం. ష్రోడింగర్ తరంగ సమీకరణం అనేది ఎలక్ట్రాన్ వంటి సూక్ష్మాతి సూక్ష్మ కణాలకు ష్రోడింగర్ అనే శాస్త్రవేత్త ఒక సమీకరణాన్ని ప్రతిపాదించండు. ఆ సమీకరణమే ∂2ψ/∂x² ప్లస్ ∂2ψ/∂y² ప్లస్ ∂2ψ/∂z²
ప్లస్ 8π2m/h² ఇంటూ e మైనస్ v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. అదే సమీకరణాన్నే ష్రోడింగర్ తరంగ సమీకరణము అంటాం. ఈ ష్రోడింగర్ సమీకరణంలో సై అనేది తరంగ ప్రమేయాన్ని తెలియజేస్తుంది, ఎం అనేది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని తెలియజేస్తుంది, హెచ్ అనేది ప్లాంక్ స్థిరాంకాన్ని తెలియజేస్తుంది, ఈ అనేది మొత్తం యొక్క శక్తిని తెలియజేస్తుంది, వి అనేది స్థితి శక్తిని తెలియజేస్తుందండి. పై అనేది 22/7కి సమానము. ఎక్స్ కామా వై కామా జెడ్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే కార్టీజియన్ లబ్ధాలను తెలియజేస్తుంది లేదా కార్టీజియన్ యొక్క నిరూపకాలను తెలియజేస్తుందండి. అదే ఈరోజు క్లాసులో చూసినట్లయితే ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము, ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం కేస్ 1 కేస్ 2, నెక్స్ట్ వన్ చూసినట్లయితే ష్రోడింగర్ తరంగ సమీకరణం అండి. ఆ ష్రోడింగర్ తరంగ సమీకరణంలో ఉన్న విలువలను గురించి ఈ క్లాస్లో చెప్పుకోవడం అనేది జరిగిందండి.